మీరు ఒక్కసారి అలా చూడండి. సార్ ఆల్రెడీ వచ్చారు, అక్కడ లైవ్ జరుగుతుంది. దీన్ని బట్టి మరలా సార్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. పర్లేదు, నువ్వు మరీ డల్ అయిపోయావు. క్లియర్. మంది కాదు, అందరిది సమిష్టి బాధ్యత. నెక్స్ట్ జూన్ వరకు కంప్లీట్ చేయాలి. యా కృష్ణమోహన్ ఏంటా జూన్కి అయిపోతుందా? నెక్స్ట్ జూన్ నుంచి సార్ ప్రెషర్ చేస్తారు సార్. మీరు 24 months ఉన్న పెద్ద ఒప్పుకోరు, యూ హావ్ టు కంప్లీట్ ఇన్ 6 months అని చెప్పారు. మార్చికి కంప్లీట్ చేసేస్తాం ఫ్యాబ్రికేషన్ అండ్ ఫినిషింగ్ వర్క్స్ ఉంటే జూన్ లోపు క్లోజ్ చేస్తాం. పుష్కరాలకి రెడీ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఎస్సీ ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఎంత వాటర్ మనం పుష్ చేయగలుగుతాం? మనం కిందకి 35 lakh క్యూసెక్స్ దాకా మనం పుష్ చేయగలుగుతాం. 175 గేట్స్ సార్ టోటల్ బ్యారేజ్. 35 lakhs దాకా కూడా మనకి 86లో 35 lakhs ఇచ్చింది సార్ మ్యాక్సిమం. 35 lakhs వరకు వాటర్ తట్టుకుంటుంది. దట్స్ ఓకే. ఎవ్రీడే ఎంత వాటర్ డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ నుంచి? ఇప్పుడు ఈరోజు మనకి 27,040 అవుతుంది సార్ ఈరోజు. 27,040 క్యూసెక్ ఈరోజు వెళ్తాం. ఇది ఓన్లీ గోదావరికి, సముద్రంలో సముద్రంలోకి. కెనాల్స్కి ఏమో 14,700 మనం వాడుతున్నాం. 14,700 మ్యాక్సిమం ఎంత రిలీజ్ చేసేవాళ్ళం? మ్యాక్సిమం 15,000 సార్. 15,000 రిలీజ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేశారు. అంటే ఇప్పుడు కాలువలంతా ఎమ్మెల్యేలందరూ తిరగాలి. ఇప్పుడు కాలువలు ఆఫీసు కలెక్టర్లు మీరు తిరిగి టెయిల్ ప్రాబ్లం రాకుండా ఆ ప్రాబ్లం మీరంతా అడ్రస్ చేయాలి. ఇరిగేషన్, ఎమ్మెల్యేస్ అండ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ. మ్యాక్సిమం కెనాల్ వాటర్ ఇచ్చినా కూడా రెయిన్స్ లేకపోవడం వల్ల దీని సపోర్ట్ ఉంటాయి డ్రై కాబట్టి. అలాంటి సమయంలో మనం ఎఫిషియెంట్గా పనిచేయాలి. స్లూయిస్ అలాట్ చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఇప్పుడు పని చేయమనండి. పని చేయకపోతే అందరినీ పెట్టేసి వర్కౌట్ చేయాలి. ఒకప్పుడు అదే నేను చెప్పేది, గోదావరి అందాల సీమ అని అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడంతా కూడా గోదావరి కోనసీమ అందాల సీమ అయిపోయింది. గుడ్. ఇప్పుడు వాళ్ళు మీకు మంచి ఫ్రూట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పూతరేకలు తినేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు బేకర్స్ లేరు. అదే నేను చెప్పేది, అంతా ఇప్పుడంతా పళ్ళు తినే పరిస్థితికి వచ్చారు. మారిపోయిన డెఫినేషన్. ఎవరు
మ్యాంగో తినేవాళ్ళు లేరు, అయిపోయింది. అది కూడా లేదు. ఇప్పుడు అక్కడ మిల్లెట్స్ వాడుతున్నాం, స్వీట్స్ తగ్గిపోయినాయి. రుమాలి ఇప్పుడు మేము ఇక్కడ తింటాం సార్. నువ్వు తింటున్నావు, అందుకే షుగర్ వస్తా ఉంది. నువ్వు ఇక్కడ రైస్ తిని రుమాలి తింటే నువ్వు ఇంకా హాస్పిటలే. రైస్ మానేసి చేపలు తినమంటున్నా. మటన్ తినకూడదు, మళ్ళీ ఫ్యాటే. అదిగో వస్తున్నారు, అదిగో మన ప్రేమను పొందడానికి, మన ఆప్యాయతను అందుకోవడానికి, రైతు సంక్షేమమే తన లక్ష్యమని నమ్మడానికి, నమ్మకం కలిగించడానికి వస్తున్నారు. అదిగో దార్శనికత, నిబద్ధత, నిజాయితీతో కూడిన పరిపాలనతో అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా, ఉత్తమమైనటువంటి ప్రణాళికను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తిగా మన ముందుకు వస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. స్వాగతం తెలియజేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పచ్చని పరికిణీలతో స్వాగతం పలుకుతోంది. పైడి పంటల సామ్రాజ్యం స్వాగతం పలుకుతూ ఉంది. పాడి పంటల వైభోగం స్వాగతం పలుకుతూ ఉంది. అలరారే ఆత్మీయతలకు కొలవైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల ముద్దు బిడ్డగా మన ముందుకు రాబోతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ అడుగు మన గుండె చప్పుడు, ఆ అడుగు మన ప్రేమను పొందేటటువంటి ఆత్మీయత, ఆ అడుగు అనురాగం వైపు నించునేటువంటి సందర్భం, మనందరం కూడా కాలరు ఎగరేసుకుని నించునేటటువంటి సందర్భం. స్వాగతం పలుకుతుంది ప్రేమగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా, స్వాగతం పలుకుతుంది అనురాగంగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా. ముందుగా మనందరికీ స్వాగతం, సుస్వాగత సుమాంజలి తెలియజేస్తూ మన కండువ, మన చెమటను ఒడిసి పెట్టుకునేటువంటి మన కండువ, పచ్చని ఆలోచనల కండువ, ఆప్యాయతల కండువ, అనురాగాల కండువతో స్వాగతం పలకడానికి సంసిద్ధంగా ఉన్న వేళ మీ అందరి స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, మీ అందరి స్వాగతం, అనురాగ స్వాగతం, మీ స్వాగతం ఆప్యాయతల నడుమ ప్రేమను పంచే స్వాగతం, శుభ స్వాగతం, మహోన్నత స్వాగతం, ఉత్తమ స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం అంతా కూడా ప్రేమగా స్వాగతం పలుకుతూ సమీపిస్తున్నటువంటి వేదిక, వేడుక, అనురాగమైనటువంటి ప్రేమ గూటిక ఈ సభ ప్రేమతో స్వాగతం పలికేటటువంటి వేళ కర్షకుల కోసం నీతి నియమాలతో నిబద్ధతలతో నిలబడేటువంటి వ్యక్తి మీకోసం వస్తూ ఉన్నారు. రైతు సంక్షేమాన్ని తెలుసుకోవడానికి 175 గేట్ల ఆధునీకరణను సంసిద్ధం చేసి 2 సాకారం చేయడానికి మీ ముందుకు వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వచ్చారు. మీ మాట, మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయతతో స్వాగతం పలకాలి. లక్ష్యం 150 కోట్ల అంచనాలతో రూపొందినటువంటి మహోత్తరమైనటువంటి పథకం 2 ఏళ్లలో సాకారమయ్యేటటువంటి సందర్భం.
ఎవరు కూడా మరొకసారి చెప్తా ఉన్నా, ఫ్రంట్ ఉన్నటువంటి వారు ఎవరు కూడా లెగవద్దు. ఆ మీడియా పాయింట్కి ఇబ్బంది కలిగించొద్దు. మా మాట కొద్దిగా వినండి, మీరు వింటారు, వినే వ్యక్తులు మాత్రమే. స్వాగతం, సుస్వాగతం, ప్రేమతో స్వాగతం, ఆప్యాయతతో స్వాగతం, అనురాగంతో స్వాగతం, అభ్యుదయ స్వాగతం, వినమ్ర స్వాగతం, విశేష సార్ మీకు అదే చెప్పాను సార్, విశేష స్వాగతం, ఉత్తమ స్వాగతం, విలక్షణ స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, మహోన్ స్వాగతం. ఈ స్వాగతం రైతు ప్రేమగా చెప్పే స్వాగతం. ఈ స్వాగతం రైతుకు ఆనందం పెంచే స్వాగతం. ఈ స్వాగతం మంచి చేసేవారికి ఎలా మనమంతా సంఘీభావంగా ఉంటామో తెలియజేసే శుభ స్వాగతం. పచ్చదనాల ఈ నేలకు మరింత పచ్చదనాన్ని చేకూర్చేటటువంటి కర్షకునకు స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, మహోన్నత స్వాగతం. ఇందాకే మన గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారిని, గౌరవ మంత్రివర్యుల వారిని, వారందరినీ కూడా సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అమలాపురం శ్రీ గంటి హరీష్ మాధురి బాలయోగి గారిని, గౌరవ సినిమా ఫోటోగ్రఫీ మంత్రివర్యుల వారిని, గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని, గౌరవ కొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తారు. వారు విచ్చేసిన తర్వాత వస్తారు, కొన్ని క్షణాల్లో వస్తారు. వచ్చిన వెంటనే వారికి అపూర్వమైన స్వాగతం పలవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వస్తున్నారు. అదిగో మన ప్రేమను పంచుకోవడానికి, మన అనురాగాన్ని పంచుకోవడానికి మన కోసం వస్తున్నారు. అదిగో ఇక ఇందాక చెప్పాను, కొంతమందిని మనం స్వాగతం. అది ఇదే మనం కోరేది, ఈ ప్రేమే మనం కోరేది, ఈ ప్రేమే మన అందరిది. గౌరవ హానరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మమ్మిడివరం గవర్నమెంట్ విప్ వారిని, గౌరవ హానరబుల్ మినిస్టర్ అండ్ టూరిజం అండ్ కల్చరల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారిని, రాష్ట్రపు
సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. చెక్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ గౌరవ డిస్టిక్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావురాల ఐఏఎస్ వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల లక్షలాది ఎకరాల సాగునీటిని లక్షలాది ప్రజలకు తాగునీటిని అందిస్తూ జీవనాడిగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఈ బ్యారేజీకి నూతన వరద గేట్ల ఏర్పాట్ల పనుల ప్రారంభోత్సవంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామం బొబ్బర్లంక పంచాయతీకి చెందిన పిచ్చుకలంకకి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా యంత్రాంగం జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, శాసన సభ్యులకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, విచ్చేసిన రైతులకు, ప్రజలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. గోదావరి డెల్టా చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. 1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన దూరదృష్టి వల్ల గోదావరి జలాల సముద్రంలో కలవకుండా లక్షలాది ఎకరాల సాగునీరు ఉండడంతో ఈ ప్రాంతం దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. నేడు ఈ బ్యారేజీ సుమారు 10 లక్షల ఎకరాల సాగునీటికి లక్షలాది మంది ప్రజల తాగునీటికి అందిస్తూ గోదావరి డెల్టాకు జీవనాడిగా వెలుగొందుతోంది. బ్యారేజీ అంటే కేవలం నీటి నిల్వ కాదు, రైతు భవిష్యత్తు, ఒక ప్రాంత అభివృద్ధి, తరతరాల సంక్షేమాన్ని సైతం నిలబెడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జలవనరుల సంరక్షణ, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయి. నేడు ప్రారంభమవుతున్న ఈ మహత్తర కార్యక్రమం రాబోయే తరాలకు మరింత సురక్షితమైన ఆధునికమైన సాగునీటి వ్యవస్థను అందించడంలో పాటు గోదావరి డెల్టా వ్యవసాయానికి శాశ్వత భరోసాగా నిలుస్తుంది. ఈ సందర్భంగా గోదావరి డెల్టా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి గౌరవ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొత్తపేట శ్రీ బండారు సత్యానందరావు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతి, అధికారం అంటే బాధ్యతగా భావించి పేద ప్రజలకు సేవ చేయడం ఇచ్చిన భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తూ నిరంతరం ఎనలేని కృషి చేస్తున్నటువంటి మహోన్నత నాయకుడు, గౌరవనీయులు, మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతు ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఆ శాఖ అభివృద్ధి ఏ విధంగా ఉందో ఆ పనితీరుకు నిదర్శనంగా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, గౌరవ మంత్రి సుభాష్ గారు, గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎంపీ హరీష్ గారు, ఇక వేదికరించిన పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, శాసనసభ్యులు ముప్పూరి వెంకటేశ్వరరావు గారు, ఇచ్చేసినటువంటి రైతు సోదర సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈనాడు గోదావరి డెల్టా సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆనాడు పెట్టినటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలకి అన్నం పెడితే నేనున్నాను, ఈ గోదావరి డెల్టా రక్షణకు ధవళేశ్వరం బ్యారేజీని కాపాడుతాను, రక్షిస్తానని 150 కోట్ల రూపాయలతో 117 గేట్లు ఆధునీకరణ పనులు చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి ఈ ప్రాంత రైతుల పట్ల మన పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం, ఆనాడు వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా గేట్లు మరమ్మతులు కాదు కదా, ఆయిల్ కాదు కదా, గ్రీజు కాదు కదా, బేరింగులు కాదు కదా, రంగులు కాదు కదా, కనీసం ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వైపు కన్నెత్తి చూడలేదు. దాని పాపం గాలి కొదిలేయటం వల్ల బ్యారేజీ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల గోదావరి డెల్టా రైతాంగానికి ఏ విధంగానూ అన్యాయం జరగకూడదు, భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని రాష్ట్రం ఇబ్బందులు మీకు తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు, అభివృద్ధి సంక్షేమం జోడెట్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నారు. అయినా వెరవకుండా ఈ యొక్క బ్యారేజీని కాపాడాలనే ఆలోచనతో 150 కోట్లతో ఈనాడు పనులకి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి రైతాంగాన్ని పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కానీ, లేదా వెలుగోడు నిర్వాసితులకి పరిహారం పెంపులు కానీ, లేదా మనం ఇప్పుడు బ్యారేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తాం కానీ, ఆయన వచ్చిన 2 ఏళ్ల కాలంలో నీటిపారుదల రంగానికి రైతాంగానికి చేస్తున్న కార్యక్రమాలే సాక్ష్యాలుగా కనపడతా ఉన్నాయి. ఆనాడు 5 ఏళ్ల గొడ్డల పార్టీ ప్రభుత్వ పరిపాలనలో చేసినటువంటి అరాచకాన్ని సరిదిద్దడానికే ఆయన అపారమైన అనుభవంతో దాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కుదురు పడతా ఉన్నాం, దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. ఈ మధ్యన నేను మరి సెంట్రల్ డెల్టా 2 లక్షల ఎకరాలకి 5 నియోజకవర్గాలకు సంబంధించిన లొల్లలోకులు అవసరం ఉన్నది, దాని నిర్మాణం చేపట్టాలని కోరితే తక్షణం 74 కోట్ల రూపాయలు మనకు అందించినటువంటి రైతు బాంధవుడు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నా. మన మీద అభిమానంతో సెంట్రల్ డెల్టాని కాపాడడానికి లొల్లలాకులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా వారిని వేడుకుంటా ఉన్నాను, గోదావరి డెల్టా కూడా అయ్యా తమరు దృష్టి సారించాలి. ఆనాడు కాటన్ మహాశయుడు పెట్టాడు, మరలా మీరు మరొక అభినవ కాటన్లా నవయుగ భగీరథుళ్ళ ఈ గోదావరి డెల్టాని రేపు రాబోయే రోజుల్లో మీకు అవకాశం వచ్చినప్పుడైనా దీన్ని పరిరక్షించడానికి గోదావరి డెల్టా మోడరేషన్ చేస్తే తమ పేరు శాశ్వతంగా కలకాలం ఉభయ గోదావరి జిల్లా రైతుల గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారని తెలియజేసుకుంటా ఉన్నాను. అది వారికి ఒక్కరికే సాధ్యం. మళ్ళా కాటన్ పెట్టింది మళ్ళా కాపాడుకోవాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఈనాడు రైతు బాంధవుడిగా
రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ప్రకృతి సేద్యం దేశంలోని ఆదర్శం, బిందు సేద్యం దేశానికే మార్గదర్శకం, వ్యవసాయ యాంత్రీకరణ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది, హార్టికల్చరు, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాలు, లేదా రైతు బజారులు, లేదా ధరల స్థిరీకరణ, ఇది ఒకటేమిటి రెండేమిటి, రైతుల కోసం ఆయన చేయని కార్యక్రమం లేదు. అంటే రైతు కష్టాలు రైతుకి ఎంత సహాయం చేసినా రైతు కష్టాల్లోనే ఉంటాడు. అన్నదాత సుఖీభవ ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు 3 దఫాలుగా చెల్లించారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నాయి. ఇవన్నీ రైతులు మేలు చేకూరుస్తూ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం, నీటిపారుదల రంగం కోసం ముందడుగు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గ పరంగా, జిల్లా పరంగా కొన్ని విషయాలు కూడా ఈ సందర్భంగా వారి దృష్టిలో తీసుకెళ్తా ఉన్నాను. గోదావరి డెల్టా మోడరేషన్తో పాటు లంక భూములు నదీ కోతకు గురవుతూ ఉన్నాయి. వాటి గ్రాయింట్స్ విషయంలో కానీ 1986 వరద ప్రమాణాల స్థాయికి కొద్దిగా చాలా వరకు చేశారు. ఇంకా కొద్దిపాటి ఏటుగట్లు మిగిలి ఉన్నాయి, ఎత్తు చేయాల్సిన అవసరం. వాటి విషయంలో కానీ, లేదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలుగుతుందన్న వెంకటపల్లి వెంకటేశ్వర స్వామికి కూడా వారి అండదండలు అందించాలని, ఈ పిచ్చుకలంక మన కళల పంట ఏనాటి నుంచి అనుకుంటా ఉన్నాం. దానికి ఒక తుదిరూపు ఇప్పుడే వారు అన్నారు, పిచ్చుకలంక వెళ్తున్నావా, దీన్ని ఒక టూరిజం హబ్గా భవిష్యత్తులో చూడాలని వారు చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. దీన్ని కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, మా నియోజకవర్గంలో కొన్ని రోడ్లు ఇంకా ఇతర కార్యక్రమాలు తమ దృష్టిలో పెడతాను. తప్పకుండా రేపు పుష్కరాలకు కూడా రాజమండ్రి తర్వాత అత్యధికమైన మా నియోజకవర్గానికి కొంత ప్రాధాన్యత ఇమ్మని కోరుకుంటూ, మరి ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. మరి ఒక బ్యారేజీ పునరక్షణకు నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మహత్తర కార్యక్రమం మన నియోజకవర్గంలో జరిగినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి లొల్లలాకులు నిధులు మంజూరులో కృషి చేసినటువంటి బాబు గారికి, అదేవిధంగా మన ఇరిగేషన్ మంత్రి గారికి, రామానాయుడు గారికి మరి యొక్క థ్యాంక్ యూ సీఎం సార్ అని పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ భాగ్యం కలిగినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నౌ ఐ వెల్కమ్ హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ అమలాపురం శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా గట్టిగా చెప్పాలి. ఈరోజు మన రైతుల సంతోషం ఈరోజు ఇక్కడ మీరెంత గర్వంగా చెప్పాలంటే, మళ్ళీ మీ అందరికి మరొక్కసారి అడుగుతా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఈ రోజున మన సర్ ఆదన్ కాటన్ గారి బ్యారేజ్ దగ్గర నూతనంగా గతంలోని ముందుగా మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 అధికారంలో వచ్చినప్పుడు సుమారు 58 గేట్లు మనం చేస్తే, గత గవర్నమెంట్ కేవలం ఒక్క గేటు కూడా చేయలే. కానీ మళ్ళీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బకాయిలు ఉండిపోయావు అది మళ్ళీ వాటిని పూర్తి చేయాలని సంకల్పంతో మళ్ళీ అది ప్రవేశపెట్టి ఈరోజు దానికి కావాల్సిన నిధులు కేటాయించారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న పట్టుదలని కూడా ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకున్నా. అదే కాదు, ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడైనా సరే ఆ మాటకి కట్టుబడి ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఆనాడు చెప్పారు, మీ అందరూ రైతులు ఆ రోజుని మాకు కలిసి ముందుకు వచ్చి అమరావతిని నిర్మించడానికి వాళ్ళందరూ కలిసి రావడం కూడా ఆయన ఒక బాధ్యతగా తీసుకుంటూ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనేది మనందరికీ తెలుసు. ఎక్కడైనా సరే రైతులు ఇబ్బంది పడుతున్నారంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉంటుంది. రైతులకు ఎప్పుడు సమస్య రాకుండా వాళ్ళందరినీ బాధ్యతగా చూసుకుంటుంది. ఈరోజు రైతులకి వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలో ముందుకు అడుగులు వేస్తుంది. ఈరోజు నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, ప్రతి విషయం కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు బండాలి సత్యనందరావు గారు కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. సార్ మీకే ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ప్రభుత్వంలో మోసపడిపోయింది. గత ప్రభుత్వంలోని వాళ్ళు ఒక్క ఛాన్స్ అని మాట్లాడి అనేక సందర్భాల్లో అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి మాట్లాడారు.
కానీ ఈరోజు ఈ గత 2 సంవత్సరాల్లోని ఏ విధంగా మా జిల్లాలోని జరుగుతున్న అభివృద్ధి అయితే చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు చూడలేని విధంగా అభివృద్ధి సంక్షేమం మీరు అందజేస్తున్నారని వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరూ కూడా మీకు తెలియజేసుకున్నాం సార్. ఎందుకంటే గతంలోని కూడా సార్ మాకు అక్కడ కొబ్బరి రైతులు మా రాజోలు నియోజకవర్గంలోని వాళ్ళు చెట్లు అన్నీ పాడైపోతున్నాయి డ్రైన్ విషయం వల్ల నేరుగా అక్కడ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆయన సొంత నిధులతోని ఆయన నిధులు కేటాయించడం జరిగింది. కానీ ప్రజలు ఒక్కటే వ్యక్తం చేశారు సార్, ఈ జిల్లా అన్నాడు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా మీకు తెలియపరచమన్నారు. వాళ్ళు ఒక్కటే కోరేది ఇదే విధంగా మన అభివృద్ధి సంక్షేమంని కొనసాగించండి, మేము తప్పనిసరిగా ఎప్పుడు కూడా మేము కూటమి ప్రభుత్వంతో ఉంటామని కూడా వాళ్ళు తెలియజేస్తారు సార్. అదేవిధంగా మన బండారు సత్యనారాయణరావు గారు కూడా ఈ ప్రాంతంలో ఇంకా ఆధునికంగా చేయాల్సిన అభివృద్ధి విషయాల గురించి కూడా వాళ్ళు తెలియపరిచారు సార్. మేము ఒక్కటే కోరేది రేపన్నాడు నేను మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు ఆయన ఒక కళ ఈ ప్రాంతానికి ఒక రైల్వే లైన్ ఉండాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో ఆశించింది. దాని గురించి అనేక సందర్భాలుగా మీ ప్రోత్సాహంతో నేను కేంద్రానికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సార్, అది పూర్తి అవ్వాలని. దాని విషయం గురించి మిమ్మల్ని సభాముఖంగా మీ అందరినీ దాన్ని పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని, ఈ రైల్వే లైన్ పూర్తి అవ్వాలంటే కేవలం మీతోనే సాధ్యమని కూడా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిన ఆహ్వానం. స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి రైతు సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత. ఓకే, దుర్గేష్ గారిని ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించటంలో ఆ రోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళటానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మీకు ఈ నీటిపారుదల రంగం మీద కానీ, రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ముఖ్యంగా రైతాంగ సంక్షేమం మీద కానీ ఉన్నటువంటి శ్రద్ధ గత పాలకులు ఎవరికీ లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవాళ మీరు ఏ గేట్లయితే ఈ గోదావరి నది మీద సరార్దర్ కాటన్ యొక్క ఆశయంతో ముందుకొచ్చాయో ఆ గేట్లు పాడైపోతే వాటిని తిరిగి బాగు చేయాలనేటువంటి కనీస ఆలోచన లేనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం చూసాం. అయితే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 58 గేట్లకి ఆ రోజున రిపేర్లు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి 117 గేట్లకి 150 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి వాటితోటి ఇవాళ కొత్తగా గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన మనందరం చేస్తున్నామో దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒక విషయమని కాదు, మా అదృష్టం వారితో కలిసి అనేక సందర్భాల్లో కేబినెట్ మీటింగులు కానీ ఇతర మీటింగుల్లో కొన్ని పాల్గొన్నప్పుడు మాకు అర్థమయ్యేటువంటి విషయం,
ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అది రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆమూలాగ్రం కూడా పరిశీలించి వాటికి సరైనటువంటి పరిష్కారం చూపించగలిగినటువంటి ధీశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేదవాడి కోసం పార్టీని ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈ మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి డెల్టా ఆధునీకరణ విషయం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గేట్లని కొత్తవి ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే మించి అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరుతోటి రైతాంగ సంక్షేమం కోసం కృషి చేయటం కానివ్వండి, రైతు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి దానికి ఇచ్చే ధనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో 24 గంటల లోపులోనే వేసేసేటువంటి మహత్తర కార్యక్రమం కానివ్వండి, పేద మహిళలకి, వితంతువులకి అందరికీ కూడా అద్భుతమైనటువంటి పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ తెలుసు, మీ మొహాల్లో చిరునవ్వు వినపడుతుంది ఆ కార్యక్రమం గురించి చెప్పగానే. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ధీశాలి, ధీమంతుడు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి ఆధ్వర్యంలోనే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, కొత్తపేట ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు చెప్పినట్లుగా ఏవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి ఖచ్చితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరైనటువంటి కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణను అమలు చేసి ఇప్పటికే సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేయాలనేటువంటి మాటని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక చివరిగా ఒక డైరెక్షన్ ఇమ్మని, ఇరిగేషన్ వాళ్ళు ఈ పిచ్చుకుల్లంక ప్రాంతం 62 ఎకరాలుంటే దీన్ని మనం కొంత 20% మాత్రమే వాడుకోవాలనేటువంటిది ఆ రోజున టూరిజంకి ఇచ్చినప్పుడు చెప్పారనేటువంటి జీవో ఉంది. దయచేసి దాన్ని ఒకసారి తమరు చూసి దీన్ని మొత్తం కూడా టూరిజంకు వాడుకోవడానికి వీలుగా ఆ జీవోని అమెండ్ చేయవలసిందిగా తమని అందరి తరఫున కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించిన మీకు మా జనసేన పార్టీ తరఫున కూడా, కూటమి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మన గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ఇక ధవళేశ్వరం బ్యారేజీ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మనందరికీ తెలుసు, మన పూర్వీకులు కూడా మనతో చెప్తూ ఉండేవారు, ఈ ధవళేశ్వరం బ్యారేజీ లేనప్పుడు, ఈ యొక్క కాటన్ మహాశయుడు ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేయనప్పుడు ఈ గోదావరి జిల్లాల్లో కనీసం తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో తాటికాయలు, అదేవిధంగా దుంపలు, కలగదుంపలు, తేగలు ఇటువంటి వాటి కూడా దొరకకపోతే బంక మన్నులో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి. అటువంటి స్థితి నుంచి కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే దానికి యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసి
హెచ్చరించిన. ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి ఏదైనా ఇబ్బంది వస్తే 2 ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎడారిగా మారిపోతాయని సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోదావరికి 50 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ గోదావరి బ్యారేజీ గేట్లు కనుక ఏదైనా ప్రమాదం ఏర్పడితే మన గోదావరి జిల్లాల భద్రతకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆ గేట్లే కనుక కొట్టుకుపోతే మరి ఒక చుక్క నీరు లేకపోతే మన వరి పంట ఎక్కడ ఉంటుంది, మన కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటుంది, మన ఆక్వా ఎక్కడ ఉంటుంది? నీరు లేకపోతే మళ్ళీ గోదావరి జిల్లాలు మళ్ళీ ఒక ఎడారి మాదిరిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నా కూడా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ కనీసం 10 పైసలు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి కేటాయించలేదని అంటే ఈ గోదావరి జిల్లా ప్రజల మీద గొడ్డల పార్టీ ఏ రకంగా కక్ష సాధించిందో ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో ఆ రోజు 2016లో 32 కోట్లు ఇచ్చి 54 కొత్త గేట్లను ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఇచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈరోజు 150 కోట్ల రూపాయలతోటి మిగిలినటువంటి 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు ఈ రోజు కూడా ఈ గోదావరి డెల్టాకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క గోదావరి డెల్టాకు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది గొడ్డల పార్టీ అనే విషయాన్ని గోదావరి ప్రజలు గుర్తించుకోవాలనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరం కూడా చూసాం గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఏ కాలువలో కానీ ఏ డ్రైన్లో కానీ ఎక్కడ కూడా తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏ లాకులకి, ఏ షట్టర్స్కి, ఏ డోర్స్కి మరామతులు మాట్లాడుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో మన గోదావరి జిల్లాలో మనం చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున మెయింటెనెన్స్ మరి ఏదైతే కాలువలు కానీ డ్రైన్లు కానీ సిల్ట్ తీయడం దగ్గర నుంచి వీడి రిమూవల్ దగ్గర నుంచి ఆ లాకులు మరామతులు కాడి నుంచి అన్నీ కూడా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మళ్ళీ ఈరోజు గోదావరి డెల్టా పనులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క గోదావరికి సంబంధించినటువంటి మన స్థానికమైనటువంటి శాసనసభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ గోదావరి జిల్లా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఈ డెల్టా మోడరేషన్ మీద ఆయన దృష్టిలో పెడితే మొన్న రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఆ 36 ప్రాజెక్టులు కూడా ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు కంప్లీట్ చేస్తామంటూ దేశ చరిత్రలో ఒక ఇరిగేషన్ క్యాలెండర్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే ఆ ఇరిగేషన్ క్యాలెండర్ 36 ప్రాజెక్టులో మన గోదావరి డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క గోదావరి జిల్లా రైతు బిడ్డగా నేను కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మనందరి తరపున కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మనందరం కూడా ధాన్యం మనందరికీ తెలుసు గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక 6 గాలం కష్టపడి పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట ధాన్యం అమ్ముకోవాలని అంటే మనందరం కూడా చూసేవాళ్ళం రైస్ మిల్లుల దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బారులు తీరి ట్రాక్టర్లు లారీలు, కొంతమంది రైతులు అయితే ట్రాక్టర్లకి జాకీలు పెట్టేవారు. జాకీలు పెట్టారేంటని అడిగితే మేము ఈ ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చి 5 రోజులైంది, ట్రాక్టర్లు టైర్లు పోతాయని చెప్పి జాకీలు పెట్టుకుని పగలు రాత్రి అన్నం లేకుండా ఆ రైతులు డ్రైవర్లు ఆ రైస్ మిల్లుల దగ్గరే పడి గాపులు కాసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో మనం చూస్తాం.
ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇటు రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, అమలాపురం, రామచంద్రాపురం 5 రోజులు ఇక్కడే కూర్చుని గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆయన తణుకులో 14-15 కిలోమీటర్లు సైతం మన్ను టెండల్లో పాదయాత్రలు సైతం చేసి ఆ రోజు మన కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం కొంతమేరైనా ప్రభుత్వం కొనుగోలు చేసిగలిగింది అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అటువంటి ఇబ్బందులు ఎక్కడా లేకుండా ఈ 2 సంవత్సరాల్లో మీకు నచ్చినటువంటి మిల్లుకు, మీకు నచ్చినటువంటి ఊరికి మనం ధాన్యం తోలుకుంటూ ఉన్నాం. ధాన్యం తోలినటువంటి 48 గంటల్లోనే మన అకౌంట్లోకి ధాన్యం డబ్బులు పడుతూ ఉన్నాయనంటే ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ఈ రోజనే కాదు, ఎందుకంటే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో 100% 100% స్ట్రైక్ రేట్తో ఏ రకంగా అయితే 60-70 వేలు ప్రతి నియోజకవర్గంలో మెజార్టీనిచ్చి కూటమిని ఏ రకంగా అయితే గెలిపించారో, రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా మన గోదావరి జిల్లాలో మన రైతాంగం పట్ల ఇంత శ్రద్ధ పెట్టి మనకి కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 100% స్ట్రైక్ రేట్తో రేపు ఏ ఎన్నికలైనా సరే కూటమిని గెలిపించి ఆయన రుణం మనం తీర్చుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెక్. థ్యాంక్ యూ సార్. నీతి, నిజాయితీ, నిబద్ధతే ఆయుధాలుగా, ప్రజా సంక్షేమమే రైతు సంక్షేమంతో మొదలవుతుందనే లక్ష్యంతో మనందరి ఆశయాలను నిజం చేసేటటువంటి కర్షకుడుగా మారినటువంటి మనందరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మన రైతులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, కేవలం 2 అంటే 2 ఏళ్లలో సాకారమయ్యేటటువంటి 175 గేట్ల ఆధునీకరణకు సంఘీభావంగా జరుగుతున్నటువంటి ఈ సభకు మహోన్నతమైనటువంటి మీ చప్పట్లతో వారికి స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు రైతులే కాకుండా మా ఆడబిడ్డలు కూడా పచ్చ కండువా ఊపుతూ రైతాంగానికి మాకు స్వాగతం పలకడమే కాకుండా రైతుల తరపున పోరాడే మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మీటింగ్ వారికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పుడూ నేను అనుకునేవాడిని, మీటింగ్ అంటే మగవాళ్లే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక పక్క ఆడబిడ్డ పైన కూర్చునింది, ప్రకృతి సేద్యం చేస్తూ నేను కూడా మగవాళ్లతో సమానంగా వ్యవసాయం చేయగలుగుతానని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతానని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు నిమ్మల రామానాయుడు గారు, ఇప్పుడే దుర్గేశం గారు వెళ్ళారు, దుర్గేశం గారు, అదే మరిగా వాసంశెట్టి సుభాష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ గారు, సీనియర్ నాయకుడు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి బండారు సత్యానందరావు గారు, అదే మరి ఇంకో పక్కన ఈ జిల్లాలో ఎప్పటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తూ ఎనలేని సేవలు అందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గౌరవనీయులు శశిభూషణ్ గారు, జిల్లా కలెక్టర్ గారు,
నా పక్కన కూర్చున్న ఇద్దరు బెనిఫిషరీస్ చూస్తే శాంతకుమారి గారు, మన్నే రాంబాబు గారు. వారిద్దరిని ఒక 5 నిమిషాలు మాట్లాడితే నేను ప్రారంభించిన ప్రకృతి సేద్యంలో నాకు ఉపన్యాసాలు, నాకు పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా వారిని అభినందిస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి ఇక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. తొందరలోనే రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి. పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనస్సు చెల్లించినటువంటి కాటన్ 1847, 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికి అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తూనే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకొని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. అయితే ఆ రోజు ఆయన చేశారు. తర్వాత రాను రాను ప్రకాశం బ్యారేజీని కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఏసీ మిత్రా కమిటీ సిఫారసు చేశారు. 1970 నుంచి 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది.
10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్ట్రన్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్ళయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లలో 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కి పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక చరిత్ర అయితే, ఇంకొక చరిత్ర నేరుగా నేను గోదావరి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను, పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్తున్నాను. ఈ ప్రాజెక్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాలకు ఇంకా నీటి ఎద్దడే ఉండదు. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే మీరు ఒక్కసారి చూస్తే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా నేను భావించి 72% పనులు పూర్తి చేశాం. ఇంకొక పక్కన మనం వెళ్లే నాటిగా మనమే కానుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కాటన్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు ఈ ప్రాంతం దేశానికి అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరి అనుమతితో ఆ రోజు నేను పట్టిసీమ ప్రారంభించాం. ఈ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్ళాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ చేసి రాయలసీమకిచ్చాం. ఆ ఒక్క నిర్ణయం రాయలసీమ దశ దిశ మారిపోయింది. కియా మోటార్స్ వచ్చింది. నేను అక్కడ మైక్రో ఇరిగేషన్ పెట్టాను. ఇంకో పక్క అక్కడ ఇచ్చిన నీళ్లు 1 ఎకరాకు మామూలుగా వాడే నీళ్లు 2.5-3-4 ఎకరాలకు వాడారు. ఈరోజు హార్టికల్చర్ పెట్టారు. హార్టికల్చర్ పెడితే రాష్ట్రానికి అత్యధిక తలసరి ఆదాయం జిల్లా లింగాల జిల్లాగా తయారయ్యే మండలం, లింగాల మండలం తయారయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడైనా మంచి పనులు చేస్తే ప్రజల దశ దిశ మారుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నేను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఈ ప్రాంతంలో వరి పంట వేస్తే గిట్టుబాటు లేదని పంట హాలిడేగా కూడా మీరు డిక్లేర్ చేసిన రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను అప్పుడు తిరిగాను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడే నేను మీకు ధర రాలేదంటే ఇక్కడే బస చేసి తణుకులో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీకు సంఘీభావాన్ని తెలియజేశా. ఈరోజు నేను రైతాంగాన్ని అడుగుతున్నా, 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు
జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఈ నెల మళ్ళా సిద్ధమయ్యాం. మా ఆడబిడ్డలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మొదలు తారీఖున పేదల సేవ 4,000, 6,000, 10,000, 15,000 నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం. ఏదైతే గోదావరిలో మీరు చూస్తే ఆ రోజు ఏదైతే అతి విలువైన డయాఫామ్ వాల్ 440 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని కాపాడలేకుండా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ 990 కోట్లు పెట్టాం. పని పూర్తయింది. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి విలువైన ప్రాజెక్టు దీనికోసం మీరు చూస్తే 2 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు సాగునీటి కోసం ఖర్చు పెట్టాం. మొన్నే తుంగభద్ర గేట్స్ కుట్టుకోబోతే 36 గేట్లు మళ్ళీ రిపేర్ చేసి అవన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడే పట్టిసీమ విషయం చెప్పాను. ఈ పట్టిసీమ వల్ల జీవితాలు మారిపోయే పరిస్థితి వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. 2 పుష్కరాలు నేనే చేశా ముఖ్యమంత్రిగా. మళ్ళీ 3వ పుష్కరాలు మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, మనమందరం కూడా నదులను పూజించడం, ప్రకృతితో అనుసంధానం కావడం మన వారసత్వం, మన సంస్కృతి. అలాంటిది మొట్టమొదటిసారిగా నిర్వహించినప్పుడు ఘనంగా ఎక్కడికక్కడ ఘాట్లన్నీ కట్టాం. నేను ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్కన రాజమహేంద్రవరం పేరు కూడా పోయిన పుష్కరాలు నేనే పెట్టా, ఇంకొక పక్క కొవ్వూరు, ఇంకొక పక్క పోలవరం వరకు వెళ్తే పోలవరం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ ప్రాజెక్ట్ని స్పీడ్గా అమలు చేయడమే కాకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేసే అదృష్టం నాకు రావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో నిన్న నేను ముంబైకి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను.
తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను, పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే, ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా. హరికేన్ తుఫాన్ వచ్చింది, 10 రోజులు ఇక్కడే ఉన్నా. మళ్ళీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్. ఆ రోజు అది చేసి 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. ఎమ్మెల్యే మంచి చేస్తే ఎక్కువ ఓట్లేస్తారు. అదే మరి పార్టీ మంచి చేస్తే ఆ పార్టీని ఆశీర్వదిస్తారు. నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది, కొంత నేనే హైదరాబాద్ని, సైబరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. అది నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారైంది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత నేను ఎప్పుడు ఆలోచించేవాడిని, నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది, మంచిది, అక్కడే వాళ్ళు బాగుపడ్డారు, ఇక్కడుండే వాళ్ళని కూడా బాగు చేయాలి, వారితో సమానంగా పైకి తేవాలన్నది నా జీవిత ఆశయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే మీరు ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో వరి పంటకు కూడా రాను రాను డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ తినడం లేదు. ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోటీన్ తినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పండే వరికి, ధాన్యానికి ధర తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మనం పండించిన చేపలకు ధర పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో యుద్ధ ప్రభావం వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా వచ్చాయి. నేను ₹1.50 ప్రతి రైతుకు, అక్వార్ రైతుకు కరెంట్ ఇచ్చానంటే అది వాళ్ళ పైన ఉండే ప్రేమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మెట్ట ప్రాంతాల్లో మనమే పామాయిల్ వేసాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వేస్తే దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒకప్పుడు డెల్టా ఎక్కువ ఆదాయం వస్తే ఇప్పుడు మెట్ట ప్రాంతం ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. మధ్యలో మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ కోకో వేసాం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ప్రపంచానికి కోకో ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతా ఉంది. దీనివల్ల ఇక్కడనే కోవూరులో తొందరలోనే చాక్లెట్స్ అన్ని తయారు చేయడానికి కోకో క్లస్టర్ ఒక సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు ఈ యొక్క గోదావరి పుష్కరాలకి ఇక్కడే మా మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు. దగ్గర దగ్గర 1200 కోట్లు ఒక మున్సిపాలిటీలో ఖర్చు పెడతారు. రోడ్లు వేస్తాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఒక
మంచి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఉపయోగించి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మంచి చేస్తే నేను కూడా స్వాగతిస్తాం. ఒకవేళ మేమేమైనా పొరపాటు చేస్తే విమర్శిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే ఎక్కడా సమస్యలు లేవు, వీళ్ళకి ఏమీ చెప్పలేరు, విమర్శించలేరు. దీనికోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ను అణిచేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈగల్ టీమును పెట్టాం. ఇంకో పక్క బ్లేడ్ బ్యాచ్లు కూడా రౌడీజం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, మా ఆడబిడ్డలకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు గుర్తుపెట్టుకోమని హెచ్చరించాం. అమలు చేసి నిరూపిస్తాం. కానీ నాకు వచ్చిన సమస్య రౌడీలతో సమస్య లేదు, బ్లేడ్ బ్యాచ్తో సమస్య లేదు, గంజాయి బ్యాచ్తో సమస్య లేదు. కానీ కొత్త బ్యాచ్ ఒకటి వచ్చింది. ఎవరయ్యా? గొడ్డలి పార్టీ. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా సరే ఎంత ధైర్యంగా ఉన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కుంగిపోతాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా పెట్టే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే ఎవరైతే పెట్టారో ఆయన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నాయకులు. అంటే ఎక్కడికి మీ ఇంట్లో కుటుంబం లేదా? మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు రక్షణ అవసరం లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటి అనేక వేదికలు పెట్టుకొని ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు అయితే కండెమ్ చేస్తాం. క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ప్రమాదకరమైన పరిస్థితి. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మేము సుపరిపాలన ఇచ్చినంత వరకు నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలో చూశాను, మొన్న ఎన్నికల్లో చూస్తే ఒక్కొక్క మెజారిటీ కళ్ళు అదిరే మెజారిటీ ఇచ్చారంటే అది మీకు ఈ కూటమి పైన ఉండే అభిమానం. ఎక్కడో స్టూడియోలు పెడతారు, ఎక్కడో కార్యాలయాలు పెడతారు. అలాంటి రాక్షస మూకకు కూడా సపోర్ట్ చేస్తామని వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వస్తారు. వాళ్ళకు ఫైనాన్స్ చేస్తారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ యొక్క గంజాయి ఇది మాత్రం అన్ని నేను కంట్రోల్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుందని. గంజాయికి అలవాటు పడ్డా, డ్రగ్స్కి అలవాటు పడ్డా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోలేకుండా అడిక్ట్ అయిపోతారు. అలాంటి వారితో పోరాడి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి తేవాలని మనం ఆలోచిస్తే అలాంటి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గడిచిన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ వస్తున్నాం. 2 ఏళ్ల నుంచి కేంద్రం ఇచ్చే 90 స్కీముల్ని వాడుకోకుండా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేశారు. మళ్ళీ నేను అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి వాడుకునే పరిస్థితికి వచ్చాం. నిన్ననే పవన్ కళ్యాణ్ గారి మంత్రి దీంట్లో జేజేఎం
28,000 కోట్ల రూపాయలు ఇంటింటికి కొళాయి పెట్టడానికి వస్తే దాన్ని కూడా వాడుకోకపోతే మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి మొన్నే టెండర్లు పిలిచాం. అవన్నీ కానీ వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 80 నుంచి 90% వరకు ఇంటింటికి కొళాయితో నీళ్ళిచ్చే పరిస్థితి వస్తుంది. పట్టణ ప్రాంతంలో అమృత్ ద్వారా నారాయణ గారి ఆధ్వర్యంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2.5-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కొళాయి ద్వారా నీళ్ళిచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్ళిచ్చే బాధ్యత కూడా తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే ఈరోజు మీరు చూస్తే ఇన్సూరెన్స్, రైతులు కట్టవలసిన ఇన్సూరెన్స్ కూడా కట్టకపోతే ఈరోజు ఆ ఇన్సూరెన్స్ కూడా రెగ్యులరైజ్ చేశాం. జూలై 6, 2022 జీవో కూడా ఇష్యూ చేశాం. ఇంకొక పక్కన దీన్నన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ సంవత్సరం రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్నినో వచ్చింది, వాతావరణంలో మార్పు వచ్చాయి. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ 25% వర్షపాతం తక్కువ పడింది. గోదావరి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ప్రవహించవలసిన గోదావరి నీళ్లు రాని పరిస్థితి. కృష్ణ ఇప్పటికే పరవళ్లు తొక్కవలసిన కృష్ణ నీళ్లు రాని పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో చాలా నదుల్లో ఈ సమస్య ఉంది. యూరోప్లో కూడా మామూలుగా ఐసు కురిసే ప్రాంతాల్లో 46-47 డిగ్రీల టెంపరేచర్కి వెళ్ళిపోయింది. వాళ్ళు రోడ్డు మీద నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఎక్కడెక్కడ స్ప్రింక్లర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. టైర్లన్నీ కూడా కరిగిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఇంకో పక్క రైల్వే ట్రాక్ కూడా మెల్ట్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉంది. ఇదంతా కూడా మన చేతుల్లో ఉంది. అందుకే నేను జలధార, ప్లాంటేషను, ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి సర్క్యులర్ ఎకానమీ చాలా కార్యక్రమాలు తెచ్చాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పటి నుంచో కోరిక, ఈ పిచ్చుక లంక 65 ఎకరాలు, బొజ్జర్ల లంక 100 ఎకరాలు, ఈ రెండు చేయగలిగితే టూరిజం మొత్తం ఇక్కడ అదిరిపోయే టూరిజాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినప్పుడు ఇవి చేయమని చెప్పి కోరారు, డెఫినెట్గా చేస్తాను. ఇంకో పక్కన సత్యానందరావు గారు ఇంకొక గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ, రామానాయుడు గారు మంత్రి, ఈ జిల్లా వాసే. ఈ గేట్లు పెట్టడమే కాదు, ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో చివరి భూములకు సుజావుగా నీళ్లు పోయేట్టుగా, ఎక్కడ కూడా మురుగును నిలవకుండా ఉండే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన నదీ ప్రవాహం వల్ల లంక భూములు కొన్ని కోత నివారణ అవుతున్నాయి. అక్కడ గ్రోయన్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఏటిగట్ల బలోపేతం చేయాలి, అది కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాన్ని కొద్దిగా రిపేర్లుగా అవన్నీ చేయడం కోసం మార్కెట్ కమిటీ స్థలం అవన్నీ కావాలన్నారు. అది కూడా ఇచ్చి రెవెన్యూ డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. R&B రోడ్స్కి డబ్బులు అడిగారు, అది కూడా పెడతాం. అమలాపురం వద్ద జాతీయ రహదారి 216 పేరూరు వై జంక్షన్ నుండి రావులపాలెం వద్ద వరకు 216A వరకు ఈ రహదారిని బాగు చేయాలని కోరారు. దీనిపైన కూడా శ్రద్ధ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాకు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రైలు కూడా ఎప్పుడు కూడా బాలయోగ్ గారు ఎప్పుడో ప్రారంభించినటువంటి రైలు అది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఒక పక్క మీ ఎంపీ ఆ పని మీదనే ఉన్నాడు, నేను కూడా ఆ పని మీదనే ఉన్నా. ఎంత చెప్పినా కేంద్రం కూడా
ఓసారి ముందుకు వచ్చి మళ్ళా ఎన్నికపోయే పరిస్థితికి వస్తున్నారు. తప్పకుండా ఈ రైల్వే లైన్ కూడా కోనసీమలో వస్తే దీనికి చాలా ఉపయోగం ఉంటుంది. అది కూడా వర్కౌట్ చేస్తాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ పనైనా రాత్రే కాదు. నాకు వచ్చింది, నేను 4వ ముఖ్యమంత్రి, ఎప్పుడూ లేనటువంటి ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. నేను ఎంత లోతుకు పోతే అక్కడ లోపల పోయినంత వరకు అఘాతాలు ఇంకా ఎక్కువ కనపడొస్తున్నాయి. 2 ఏళ్ళయింది. ఇప్పటికే మీరు చూశారు, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం, ప్రపంచం మొత్తం మెప్పించాం, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకప్పుడు గుంతల పడిన రోడ్లు, ఈరోజు ఆ గుంతలన్నీ కూడా పూర్తిగా పూడ్చి గుంతలు లేని రోడ్లుగా చేశాం. నాకు గోదావరి జిల్లాలపైన ఒక గురుంది, ఒక సమస్య ఉంది. గోదావరి భూములన్నీ కూడా నల్లరేగడి భూములు, వర్షాలు ఎక్కువ పడతాయి. ఎంత బాగా రోడ్డు వేసినా మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. వీలైతే ఈ జిల్లాలో సిమెంట్ రోడ్లు వేసి శాశ్వత పరిష్కారం చేయగలిగితే ఇబ్బందులు తగ్గుతాయనే ఆలోచన కూడా ఉంది. మీరు ఆశీర్వదించాలి, భగవంతుడు కరుణించాలి. నాకు కూడా ఆదాయం పెరిగి ఏదైతే చేసిన అభివృద్ధి రాగలిగితే ఇవి కూడా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాను. ఒకవేళ ఒక ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి ఒక 10 ఏళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తే సంవత్సరం ఎంత ఇవ్వాలనో వాళ్ళకి పే చేసే విధానానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. ఏది ఏమైనా మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గోదావరి జిల్లాల పైన ఒకప్పుడు 2 జిల్లాలు, ఇప్పుడు 5 జిల్లాలు, 5 జిల్లాలని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరున అభినందనలు. ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా నేను కానీ డిప్యూటీ సీఎం కానీ పుష్కరాల పనులు కూడా సమీక్షలు చేస్తాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇస్తాం. దీనితో మళ్ళీ రాజమహేంద్రవరానికే కాకుండా పరిసరాల్లో ఉండే మున్సిపాలిటీలకి పూర్వ వైభవం తీసుకొస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగు తల్లి. చెక్ మనందరి కోసం మనందరి కోసం, మన సంకల్పం కోసం, మన ఆశయాల కోసం ముందుకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి మన అందరి తరపున నాగలి పెట్టి హలం దుల్లితే ఒక రైతు సూర్యుడా చంద్రబాబు నాయుడా, చంద్రబాబు నాయుడా, మా చంద్రబాబు నాయుడా, ధరణి పుత్రుడా, ఘన విజయగాత్రుడా, 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా, అమరావతి గర్వించే అరుదైన అజేయుడా, ఆంధ్రదేశమొక్కటై నిన్ను కొలిచే పాత్రుడా, పని అంటే దైవమని భావించే క్షత్రుడా, ప్రజలే నీ ప్రాణంగా బ్రతికేటి బాధ్యుడా. పోలవరం నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వి
ధర్మదక్షుడా పేదరికం రూపుమాపే మాతృహృదయుడా ఓ భీమా ధీమానిచ్చిన బడుగు జనుల భక్తుడా ప్రజలకై పట్టి సీమ ప్రవాహాల సాధ్యుడా శ్రీ సిటీతో ఉద్యోగ దారి చూపే యువకుడా కియా మోటారు సిరులను అందించిన చరితుడా సిక్కోలు తుఫానులను ఢీకొట్టిన శూరుడా రాళ్ల సీమ నేల గడప తడిపిన మా భగీరథుడా పసుపు కుంకుమను గిచ్చిన ఆడపడుచు అన్నయ్య అన్నదాత వెన్నుముకై నిలిచే రైతు బిడ్డడా జయ హో చంద్రబాబు నాయుడా జనగణమే జీవనమై సాగే అగ్నిహోత్రుడా జయ హో చంద్రబాబు నాయుడా జనగణమే నీ బలమై గర్జించే ఆంధ్రుడా కార్యదీక్షుడా నవ్యాంధ్ర దక్షుడా ఆంధ్రజాతి సూర్యుడా చంద్రబాబు నాయుడా ధరణి పుత్రుడా ఘన విజయ గాత్రుడా 5 కోట్ల జనాభాకు ఆప్తమిత్రుడా అమరావతి గర్వించే అరుదైన జేయుడా ఆంధ్రదేశమొక్కటై నిన్ను కొలిచే పాత్రుడా అని